హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు తెలుగులో రీసెంట్లీ రిలీజ్ అయిన మార్కెట్ మహాలక్ష్మి మూవీ రివ్యూ చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మీరు మా ఛానల్కి ఎంవిసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మూవీ చూసినప్పుడు నాకు మెయిన్గా 3 పాయింట్స్ క్లియర్ కట్గా అర్థమైనాయి. ఏంటంటే ఆ డైరెక్టర్ ఏదో సెన్సేషనల్ లవ్ స్టోరీ పేపర్ బాయ్ లాగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి ఒక మార్కెట్లో వెజిటబుల్స్ సేల్ చేసుకునే అమ్మాయిని లవ్ చేస్తుందని స్టోరీ పెట్టిండు. కానీ ఈ కాన్సెప్టే ఏదో చెత్తలాగా, అంటే రియలిస్టిక్కి చాలా దూరంగా అనిపించింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే 24/7 ఏసీలో కూర్చొని వర్క్ చేసేటోడు ఈ మార్కెట్లో కూర్చొని డే మొత్తం చెమటలు బట్టి పని చేసుకుంటూ ఫిష్ స్మెల్ వచ్చుకుంటూ ఉండే లేడీని చూసి ఎందుకు లవ్ చేస్తాడు? ఒకసారి చూసినా అబ్బాయి ఏదో అమ్మాయి బాగుంది సూపర్ ఫిగర్ అని అనుకుంటాడు, తర్వాత లైట్ తీసుకుంటాడు. అట్లనే ఉంటుంది. కానీ ఇట్లా లవ్ చేసి అక్కడ వెళ్ళి మార్కెట్లో జాబ్ మానేసి కూర్చొని ఫాలో చేయడం ఇలా ఉంటుందా అని రియాలిటీకి చాలా దూరంగా అనిపించింది. ప్లస్ ఈ రోజుల్లో ఇట్లాంటి అబ్బాయిలు ఉంటారా అని కూడా ఒక 2-3 సీన్లు చూసినప్పుడు నాకు అనిపించింది. ఎందుకంటే హీరోకి ఒక అమ్మాయి ఒకటి లేదా 2 అమ్మాయిలు డేట్ ఆఫర్ చేసినప్పుడు రిజెక్ట్ చేస్తాడు. సో ఈ రోజుల్లో అయితే అబ్బాయిలు లడ్డు కావాలా నాయన అని చెప్పి ఆ అమ్మాయి డేట్ పిలవగానే స్పీడ్గా వెళ్ళిపోతారు. కాబట్టి ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఈ మూవీలో. ఇంకా ఈ పేరెంట్స్ మైండ్ సెట్ అబ్బాయిలని మెయిన్గా డౌరీ వస్తుందని చెప్పి చదివిస్తారు కదా, అది చాలా రాంగ్ అని కూడా ఈ మూవీలో చూపించిండ్రు. మీరు మీ అబ్బాయిని రేపు డౌరీ ఎక్కువ వస్తుందని చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టి చదివిపిస్తారు. కానీ వాళ్ళకు ఆ స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఈ కట్టే ఫీ వేస్ట్ అయిపోతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. ఇవి 2 కాక మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు మీరు చెప్పే మ్యారేజే చేసుకుంటారని గ్యారంటీ ఉండదు. దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి బ్యాడ్గా ఉంటాయి అనేది ఈ మూవీలో కరెక్ట్ చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంకా హీరోయిన్ని ఫాలో అవడం తప్ప అదే ట్రాక్ ఉంది తప్ప ఏం లేదు. కానీ సెకండ్ హాఫ్ మోరాలిటీ గురించి బాగా చెప్పారు. క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా బాగుంది. కానీ అప్పుడు అనిపించింది నిజంగానే ఇట్లాంటి మూవీస్ ఇప్పుడు రావట్లేవు, ఈ టైంలో రావట్లేవు అని అనిపించింది. దీన్ని మీరు ఒకసారి చూడండి, ఒకసారి అయితే చూడొచ్చు ఈ మూవీ. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3/5. కానీ ఈ మూవీలో నాకు మెయిన్గా 2 సీన్స్ అస్సలు నచ్చలేదు. ఏంటంటే హీరో వెళ్ళి హీరోయిన్కి ప్రపోజ్ చేసినప్పుడు ఆమె ఒక చెంప మించి ఒకటి వేస్తుంది. సో అట్లా ఎక్కడైనా ఉంటుందా? అంటే నేను థింక్ చేసుకొని చెప్తా అంటారు, నో అని రిజెక్ట్ చేస్తారు ఇమీడియట్గా. కానీ కొట్టడం ఏంటి, అసలు వర్డింగ్ ఏంటి, హీరోయిన్ వర్డ్స్ డైలాగ్స్ ఎంత బ్యాడ్గా ఉన్నాయంటే అంత బ్యాడ్గా ఉన్నాయి. మళ్ళీ హీరో వచ్చేసి హీరోయిన్ ఫ్రెండ్స్తో ఒకే లంచ్ బాక్స్ షేర్ చేసుకొని ముద్దలు పెట్టమని చేతిలో పెట్టించుకొని తింటుంటాడు. నాకు అనిపించింది అసలు కోవిడ్ వచ్చి పోయిన తర్వాత ఇలా తినేవాళ్ళు ఉన్నారా? హీరోయిన్ లవ్ చేస్తే తనతో ఫుడ్ షేర్ చేసుకొని తింటాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా తినాలా? ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఇలా చేయాలా అని అనిపించింది. 2-3 సీన్స్ అయితే చాలా డిస్గస్టింగ్ ఉన్నాయి. కానీ మీరు వాటిని డైజెస్ట్ చేసుకొని మూవీ చూడాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మార్కెట్ మహాలక్ష్మి రివ్యూ. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు ద వీడియో.